హైదరాబాద్లో టిమ్స్ ఆసుపత్రి సందర్శన విషయంలో బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్తున్న హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ రావును కోకాపేటలోని ఆయన నివాసం వద్ద పోలీసులు నిర్బంధించారు. దీంతో హరీష్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక టిమ్స్ ఆసుపత్రిలో వాస్తవ పరిస్థితులను ప్రజలకు చూపించేందుకే సందర్శనకు వెళ్తున్నామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. అయితే ప్రభుత్వం తమ గొంతు నొక్కేందుకు హౌస్ అరెస్టులు చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఒకవైపు చూస్తుంటే గనక ఈ మధ్య పూర్తిగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ప్రతి అంశంలోనూ కాస్త గందరగోళం నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా అలాంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్తున్నటువంటి హరీష్ రావుని కానీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ టిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ వాస్తవ పరిస్థితులను చూపిస్తా ఉన్నాం. అంటే వాస్తవ పరిస్థితులు ఏంటి, ఇక్కడ ప్రభుత్వం చెబుతున్నది ఏంటి అసలు? రైట్ రవిచంద్ర, గుడ్ ఈవినింగ్. ఎస్, మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తూ ఉంది. మాటల యుద్ధం, విమర్శల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. అప్పుడే మరి ఎలక్షన్స్ వచ్చేసి ఆ హీట్ అయితే స్పష్టంగా కనబడుతుంది. మనం చూస్తున్న ఒక 2 నెలల నుంచి వెళ్ళి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తూ ఉంది. సో ఈరోజు కొనసాగింపుగా మళ్ళొక అంశం తెర మీదకి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడడానికి ఒక అస్త్రం, ఒక ఆయుధం దొరికిందని బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తా ఉన్నారు. మొదటగా మీరు అడిగినట్టుగా టిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్ విషయంలో దానికి మర్రిచెన్నారెడ్డి అని పేరు పెట్టారు. దాని మీద కూడా ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తూ ఉంది. ఇటీవల 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ప్రారంభించారు. అఫీషియల్గా అక్కడ రోగులకు చికిత్స కూడా ప్రారంభమైంది. అయితే ఇది యాక్చువల్లీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అది ప్రారంభించారు. అక్కడి నుంచి పనులు జరిగాయి. ఈలోపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో దాదాపు 80-90% కంప్లీట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తుందంటే సరైన సేవలు సరిగ్గా జరగట్లేదు, అసలు దేనికి ఎంత కేటాయించారు, ఆ కేటాయింపులో అవినీతి జరిగింది, దాంతోపాటు దీన్ని కాంగ్రెస్ ఖాతాలోకి వేయడాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో అటు ఓపెనింగ్ జరిగింది. ఓపెనింగ్ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై చాలా విమర్శలు కూడా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు అన్ని ప్రాజెక్టులలో అవినీతి చేపడుతూ కాంట్రాక్టులకు, తర్వాత జేబులకు డబ్బులు రావడానికి ఒక ఏటీఎం లాగా ప్రాజెక్టులను వాడుకుందని చెప్తూ ఈ హాస్పిటల్ పై కూడా వాళ్ళ క్రెడిట్ అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అక్కడ డబ్బులు కూడా ఈ యొక్క టీమ్స్కు బీఆర్ఎస్ కేటాయించింది చాలా తక్కువ అమౌంట్, దాదాపు 60-70 కోట్లు మాత్రమే కేటాయిస్తే మేము మొత్తం కేటాయించాము నిధులు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడున్న కాంగ్రెస్ మంత్రులు వాళ్ళు మాట్లాడారు. సో దీనిపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. 2 రోజుల నుంచి ఆరోపణలు చేస్తుంది. దాని పేరు మీద కూడా మొదట్లో కొంత వివాదం నడిచింది. చివరికి మర్రిచెన్నారెడ్డి పేరు పెట్టారు. దీని మీద నగరంలో వివిధ చోట్ల ఆందోళన కూడా చేశారు. టిమ్స్ హాస్పిటల్ను ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలు పలుమార్లు సందర్శించారు. ఇది మేము ప్రారంభించిన ప్రాజెక్టు, ఇది మా ఖాతాలోకి వస్తున్నట్టుగా వాళ్ళు చేశారు. సో ఈరోజు హాస్పిటల్ను సందర్శించడానికి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు వాళ్ళ హాస్పిటల్ రావడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. దీంతో పోలీసులు సమాచారం అందుకొని ఉద్రిక్త వాతావరణం ఏర్పడవచ్చు అనే ఆలోచనతో పోలీసులు ఎక్కడికక్కడ అంటే బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ వారి ఇంట్లోనే అరెస్ట్ చేశారు. హరీష్ రావును కోకాపేట ఇంట్లో, సబితాంద్రెడ్డి వారి ఇంట్లో, తర్వాత ఎల్బీ నగర్ ఎమ్మెల్యేని వారి ఇంట్లో, తలసాని శ్రీనివాస్ అట్లా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి టిమ్స్ హాస్పిటల్ అంటే సనత్ నగర్ హాస్పిటల్స్ రాకుండా వారిని అడ్డుకున్నారు. అదేవిధంగా సనత్ నగర్ హాస్పిటల్ దగ్గర దాదాపు 200 నుంచి 300 మంది పోలీసులు చుట్టుపక్కల మోహరించారు. అయితే దీన్ని బీఆర్ఎస్ ఖండిస్తూ ఉంది. అసలు మేము హాస్పిటల్కి వస్తే మీకేం ప్రాబ్లం, మీరు ఎలాంటి తప్పు చేయకపోతే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు, ఒక హాస్పిటల్ని చూడడం తప్ప, ఒక ప్రధాన ప్రతిపక్షంగా హాస్పిటల్కి వస్తే ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. కానీ పోలీసులు మాత్రం ఎవరిని రాకుండా అడ్డుకున్నారు. దాదాపు ఎవరు రాలేదు, అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఈ విషయం అలా ఉంటే వెంటనే హరీష్ రావు బయలుదేరడానికి వస్తే ఆయన అడ్డుకున్నారు. అయితే ఆయన మళ్ళీ తెలంగాణ భవన్కి వచ్చారు. ఇక్కడ ఇంకొక 2 అంశాలు కూడా ఇవాళ బీఆర్ఎస్ టేకప్ చేసింది. దాంట్లో ఒకటి 22A నిషేధిత భూముల విషయము, రెండోది సర్వేయర్ల ప్రాబ్లం. దాదాపు 6,000 మంది సర్వేయర్లకు
సరైన జీతాలు లేవు, వాళ్ళని తీసేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ భవన్కు ఎవరైతే సర్వేయర్లుగా పనిచేస్తున్నారో కాంట్రాక్ట్ బేసిక్ కావచ్చు, అవుట్ సోర్సింగ్, వీళ్ళందరూ కూడా వాళ్ళ హరీష్ రావును కలవడానికి వచ్చారు. వాళ్ళతో దాదాపు ఒక గంట సేపు భేటీ అయ్యారు, వాళ్ళ సమస్యలను కనుక్కున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుందని వాళ్ళకు ఒక హామీ ఇచ్చారు. ఇక ఇంకొక అంశం, చాలా ముఖ్యమైన అంశం ఈరోజు బీఆర్ఎస్ ఫైట్ చేస్తూ ఉంది, అదే 22A. దాదాపు 1,00,000 ఎకరాలు వచ్చేసి నిషేధిత జాబితాలో కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చింది. దీనికి ముఖ్యమంత్రి, మంత్రి పొంగులేటి వీళ్ళిద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారని వాళ్ళ హరీష్ రావు ఆరోపించారు. కొంతమంది నగరంలో ఉన్న కొంతమంది బాధితులు ఇవాళ తెలంగాణ భవన్ చేరుకున్నారు. హరీష్ రావుతో, సబితా ఇంద్రారెడ్డితో, మిగతా ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. వాళ్ళ యొక్క బాధను వెళ్ళగక్కారు. మొన్నటి వరకు రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ హఠాత్తుగా 22A అంటే నిషేధిత జాబితాలోకి వెళ్ళాయి. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్, అమీన్పూర్ కావచ్చు, పటాన్చేరు కావచ్చు, హైదరాబాద్లో ఇంకా మహేశ్వరము, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న దాదాపు అందరూ కూడా ఇటు రెసిడెన్షియల్ చాలామంది వచ్చారు. అదేవిధంగా కొన్ని నాన్ రెసిడెన్షియల్ కూడా వచ్చారు. ఎక్కువగా ఇండ్లు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినాయి, లోన్స్ వచ్చాయి, వాళ్ళు ఈఎంఐ కడుతున్నారు. కానీ హఠాత్తుగా 22Aకి వెళ్ళిపోయింది. సో దీన్ని హరీష్ రావుకు విమర్శించడంతో హరీష్ రావు ఈరోజు చాలాసేపు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. 10 మంది లాయర్లతో ఒక లీగల్ టీం ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. సో ఈ బీఆర్ఎస్ లీగల్ టీం వచ్చేసి తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటారు. ఎవరైనా బాధితులు, ఎవరైనా 22Aకి వెళ్ళింది అంటే ప్రైవేటు భూమి అయినప్పటికీ అది 22Aకి వెళ్తే అంటే గవర్నమెంట్ భూమిగా ఒకవేళ రికార్డులోకి ఎక్కితే ఖచ్చితంగా బీఆర్ఎస్ రండి, బీఆర్ఎస్ దగ్గరికి తెలంగాణ భవన్కి రండి, మీకు 10 మంది లీగల్ టీము మీకు సపోర్ట్ చేస్తుంది. కోర్టులో అవసరం అంటే కోర్టులో న్యాయవాదులతో కేసులు వేసి మీకు ఫ్రీగా ఉచితంగా న్యాయ సలహా అందించడానికి బీఆర్ఎస్ ఒక లీగల్ టీం అయితే ఏర్పాటు చేసింది. అంటే మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వంపై, రాష్ట్ర ప్రభుత్వంపై ఫైట్ చేయడానికి మరొక అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటుంది, అదే 22A. సో దీని మీద ఈరోజు హరీష్ రావు చాలా విమర్శలు చేశారు పొంగులేటి మీద. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నాది కూడా 40 ఎకరాలు, నాది కూడా నిషేధ జాబితాకి వెళ్ళింది, నేను 4 నెలల క్రితం ముఖ్యమంత్రికి చెప్పాను, అయినప్పటికీ నాది కూడా అందులో పడిపోయింది, అసలు ఏం జరుగుతోంది గవర్నమెంట్లో అని స్వయాన ఒక మంత్రి వ్యాఖ్యలు చేయడం అనేది దాన్ని హరీష్ రావు ఇవాళ గుర్తు చేసిన పరిస్థితి. అంటే మొత్తం మీద ఈ యొక్క నిషేధిత జాబితా ఏదైతే 22 ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ మెడకు చుట్టుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. దీన్ని ఒక అస్త్రంగా మార్చుకొని బీఆర్ఎస్ ఫైట్ చేయడానికి రెడీ అవుతుంది. రవిచంద్ర. థ్యాంక్ యూ రాజ్ కుమార్.